Hi guys, welcome to the Aditya Job Creative channel. Today మనము RRB ALP 01/2024 అప్లికేషన్ ఫార్మ్ అనేది ఏ విధంగా చేయాలి అన్నది ఈరోజు కంప్లీట్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మిస్టేక్కి మీరు మనీ పే చేసి ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని వీడియోని కరెక్ట్గా చూసి తర్వాత ఫామ్ అనేది అప్లై చేయండి. ఎందుకంటే మనకి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎనేబుల్ అనేది చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు, సైట్ కూడా బిజీగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పులు ఏం చేయకుండా నీట్గా చేయండి. ఓకే రైట్, మనము ఈ ఆర్ఆర్బి ఏఎల్పికి కోచింగ్ అనేది ఆన్లైన్లో ఇస్తున్నాము అండ్ ఆఫ్లైన్లో హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా, ఓకే. ఇప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్లో స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇన్స్ట్రక్షన్స్లో మీకు స్టెప్ వైజ్ మీకు ఏ స్టెప్ అయితే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని ఉంటాయన్నమాట. ఏ స్టెప్లో అయితే మీకు డౌట్ అని అనిపించిందో నాకు అక్కడ కామెంట్ అనేది చేయండి. అందుకే అక్కడ స్టెప్ 1, స్టెప్ 2 అని రాయడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఆర్ఆర్బి ఏఎల్పికి ఎలిజిబిలిటీ ఏం కావాలనేది ఫస్ట్ అప్లికేషన్ అప్లై చేసే ముందు తెలుసుకోండి. ఫస్ట్ కొంతమంది ఎలిజిబిలిటీ కాకుండానే అప్లై చేస్తున్నారు. సో అందుకనే అలాంటి వాళ్ళు రిజెక్ట్ అవుతారు. కాబట్టి మీ ఎలిజిబిలిటీ ఏంటి, మనకి క్యాండిడేట్ అనేది the candidate eligibility of the candidates will be provisional based on the details furnished by the candidate in the application. మీరు అప్లికేషన్లో ఏదైతే ఫిల్ చేస్తారో అది మాత్రమే మేము కన్సిడర్ చేస్తాము. అంతేగాని ఆ రోజు అప్లికేషన్ అనేది చెక్ చేయడం అవ్వదు. తర్వాత చెక్ చేసినప్పుడు మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మాకు సంబంధం లేదు అనేది దాని మీనింగ్ అండి. సో ఫర్దర్గా మీరు ఒకసారి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసుకొని మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో అది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ గురించి వచ్చినట్లయితే మీకు క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ ద A1 మెడికల్ కేటగిరీ అనేది మీకు రావాల్సి ఉంటుంది. ఓకేనా, A1 కేటగిరీ అంటే ఏంటంటే మనకి 6 మీటర్స్ దూరం నుంచి మనకి 6/6 లెటర్స్ మీరు చిన్న లెటర్స్ కానీ చూడగలిగినట్లయితే మీరు A1కి కేటగిరీకి సంబంధించిన వ్యక్తిని క్లియర్గా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఐ టెస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఐ చెకప్ అనేది చెక్ చేసుకుంటే వాళ్ళే చెప్పడం జరుగుతుంది 6/6 విజన్ ఉందా లేదా అనేది. 6/6 విజన్ కానీ లేకపోతే ఇమ్మీడియట్గా మీరు ఏఎల్పికి అప్లై చేయవద్దు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. టెక్నీషియన్కి అప్లై చేసుకొని మీరు జాబ్ అనేది ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఏజ్ అనేది ఇప్పుడు 1/7/2024 కల్లా ఇప్పుడు యాజ్ పర్ ద న్యూ ఇన్స్ట్రక్షన్స్ ఓకేనా 18 నుంచి 33 ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి ఏజ్ కూడా చెక్ చేసుకుని అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు మనం డ్యూరింగ్ ద ఆన్లైన్ అప్లికేషను మనము చేసినప్పుడు క్యాండిడేట్స్కి మనకి ఒక క్రియేట్ అన్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో అందులో మీరు ఫస్ట్ మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి అనేసి అంటున్నాడు. అయితే మీకు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ రిక్వైర్డ్ టు అకౌంట్ క్రియేషన్ విత్ అట్మోస్ట్ కేర్ అంటే ఏంటంటే మీరు వన్స్ అకౌంట్ కానీ క్రియేట్ చేసినట్లయితే తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి చేంజెస్ చేసుకోవడానికి అవకాశం లేదు అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ద క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కెన్ నాట్ బీ మోడిఫైడ్ అట్ ఎనీ స్టేజ్ వన్స్ ద అకౌంట్ ఈజ్ క్రియేటెడ్. అంటే ఏంటంటే క్రియేట్ అనే అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మొబైల్ నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి అండ్ మొబైల్ నెంబర్తో పాటు మెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయండి. మళ్ళీ తర్వాత మోడిఫై చేసుకోవడానికి అవకాశం లేని సెక్షను క్రియేట్ అనే అకౌంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 250 రూపాయలు పే చేసినా కూడా ఇది మోడిఫికేషన్ అవ్వని ఆప్షన్ అనమాట. ఓకే, ఇది స్టెప్ 1 తాలూకా ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది.
ఒక ఎనీ డౌట్ ఉన్నట్లయితే నాకు స్టెప్ 1లో డౌట్ ఉన్నది అని చెప్పారనుకోండి, ఇన్స్ట్రక్షన్స్లో స్టెప్ 1, అప్పుడు నేను మీకు డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 2 ఏమంటున్నాడంటే ఆఫ్టర్ ఆన్లైన్ సబ్మిషన్. ఓకేనా, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు అంటే కంప్లీట్గా మొత్తం అంతా ఆల్ రెస్పెక్ట్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఏంటంటున్నాడంటే క్యాండిడేట్ ఏదైనా సరే మాడిఫై చేసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్క మిస్టేక్కి 250 రూపాయలు పే చేసి అప్లై చేసుకోండి. నాన్ రిఫండబుల్ అంటే ఏంటి, ఆ మిస్టేక్ గురించి మీరు అప్లై చేసినప్పుడు మిస్టేక్ చేస్తే మిస్టేక్కి మీకు ఒక మిస్టేక్ 250 రూపాయలు తీసుకుంటాడట, అవి మీకు రీఫండ్ చేయబడదు. ఓకేనా అని చెప్తున్నాడు అనమాట. అయితే ఇది ఎప్పటి నుంచి మీకు అవకాశం ఉంటుంది అంటే 19వ తారీఖు వరకు అప్లికేషన్ అనేది టైం అనేది ఇవ్వడం జరిగింది. 20వ తారీఖు ఫిబ్రవరి నుంచి 29వ తారీఖు ఫిబ్రవరి వరకు మీరు అప్లికేషన్ ఏవైనా మిస్టేక్స్ కానీ చేసినట్లయితే మీకు అవకాశం ఇచ్చాడనమాట. అంటే దీని మీనింగ్ ఏంటి, ప్రతి ఒక్క క్యాండిడేటు తప్పనిసరిగా తప్పులు చేస్తాడు అనగా కన్సిడర్ చేశాడనమాట ఆర్ఆర్బీ వాడు. ఓకేనా. అయితే ఈ మోడిఫికేషన్ కూడా 29 ఫిబ్రవరి తర్వాత మేము ఎటువంటి ఎంటర్టైన్ చెయ్యము, మళ్ళీ ఎక్స్టెండ్ చెయ్యము అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇది మనకి ఎక్స్టెన్షన్ గురించి. నెక్స్ట్ ఏ విధంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు అంటే మనకి CBT 1 అనేది ఫస్ట్ స్టేజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎవరెవరైతే CBT 1లో క్వాలిఫై అయ్యారో 1:15గా తీయడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఒక పోస్ట్కి 15 మందిని పిలవడం జరుగుతుందన్నమాట. అంటే దీని ప్రకారంగా చూస్తే CBT 1 అనేది మనకి 50 లక్షలు అనేది ALP ఒక్కలే కాబట్టి మనకి అప్లై చేస్తారని అంచనా తెలుస్తుంది. చాలా కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1:15 అంటే మనకి మినిమంతో మినిమం 50 లక్షలు అప్లై చేసినా సరే అందులో ఒక 49 లక్షల మనకి 15,000 మంది, 49,84,000 మంది మనకి రిమూవ్ చేయాలి అంటే ఫిల్టర్ చేయాలి. అంటే ఎంతలాగా మనకు కాంపిటీషన్ అనేది ఉంటుందో మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకే, ఇది ఈ విధంగా చెప్పాడనమాట. అయితే మనకి వన్స్ మీరు CBT ఎగ్జామ్ రాసిన తర్వాత నార్మలైజేషన్ అనేది కూడా జరుగుతుంది అని చెప్పాడు. అండ్ CBT 2 ఎగ్జామ్కి మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి మరియు మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి మీకు డీటెయిల్స్ ఈ కాల్ లెటర్ అనేది పంపిస్తడం జరుగుతుంది అని చెప్పాడనమాట. ఓకేనా. అయితే నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అంటే దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ అండి. సో ఒక తప్పు చేస్తే మనకి 1/3 అనేది పోతుందన్నమాట. అంటే 0.33 అనేది పోవడం జరుగుతుంది. ఇది చాలా గుర్తుంచుకోవాలి. ఓకేనా. అయితే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అలియాస్ సైకో టెస్ట్ అనమాట. సైకో టెస్ట్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి. ఓకేనా. ఇప్పుడు లాస్ట్ పాయింట్, బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అగెన్స్ట్ దిస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కంటే ఎవరైనా సరే అప్లై చేస్తే వాళ్ళు అన్ని ఎలిజిబిలిటీ నార్మ్స్ ఇంక్లూడింగ్ ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ మీరు ఉన్నాయా లేదా అని చూసుకొని క్లోజింగ్ డేట్ లోపు ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి అని చెప్పాడనమాట. ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో ఇంకా రిజల్ట్స్ రాలేదో వాళ్ళు మాత్రము దయచేసి అప్లై చేయకండి. ఒకవేళ అప్లై చేసినా సరే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీ డేట్ ప్రకారంగా చూసి వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్టెప్ 2 తాలూకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. ఎటువంటి డౌట్ ఉన్నా సరే అడగండి, నేను మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అండి, స్టెప్ 3. క్యాండిడేట్స్ అంటే ఎంటర్ దేర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ రికార్డెడ్ యాజ్ పర్ ద మెట్రికులేషన్. అంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉన్నాదో ఫాదర్ నేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఉందనేసి అనుకోండి, స్పేస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని మీరు సొంతగా క్రియేట్ చేసి ఏమీ చేయొద్దు. 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి, 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకోండి, జెరాక్స్ కానీ ఏదైనా సరే ఫోటోకాపీ, దాని ప్రకారంగా చూస్తూ 2-3 సార్లు చెక్ చేసి అప్లై చేయండి. అది వాడు చెప్తున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ చేంజ్ ఇన్ నేమ్, వాళ్ళు అడుగుతారు మీరు ఏమైనా 10th క్లాస్లో చేంజ్ చేశారా నేమ్ అని అడుగుతారు అనమాట. ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. గెజిట్ నోటిఫికేషన్ ఏదైనా సరే మనకి అక్కడ ఏమైనా చేంజ్ చేశారంటే మీ గెజిటెడ్ తాలూకా ఆఫీసర్ తాలూకా సంతకం తేవాలి, ఏదో అడుగుతారనమాట. మ్యాక్సిమం ఎవరు చేంజ్ అనేది చేయరనమాట. ఓకే, ఎప్పుడైనా సరే మనము ఫోటో దగ్గర కింద సిగ్నేచర్ అడగడం జరుగుతుంది. సిగ్నేచర్ మీద సంతకం పెట్టినప్పుడు మనకి ఎలా ఉండాలంటే అన్నీ మనకి ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, సిగ్నేచర్ మస్ట్ బీ ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్, నాట్ ఇన్ బ్లాక్ ఆర్ క్యాపిటల్ లెటర్స్ అండి. ఎప్పుడైనా సరే సంతకం అనేది మీరు ఇప్పుడే గుర్తుంచుకోండి, చిన్న లెటర్స్లో చేయాలండి. పెద్ద లెటర్స్లో ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ అంటే పెద్ద అక్షరాలతో ABCDలతో చేయకూడదు. అది మటుకు మీరు గుర్తుంచుకోండి, చేస్తే రిజెక్ట్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్,
ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఎవరెవరికైతే ఉన్నదో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆన్ రిక్వెస్ట్ మీద మీరు ఫామ్ అనేది ఉంటుంది, అది ఫామ్ ఫిల్ చేసి మీరు ఆథరైజేషన్ సిగ్నేచర్ తీసుకొని మీరు బుక్ చేసుకోండి అని అంటున్నాడు అనమాట ఎగ్జామ్కి వచ్చినప్పుడు. ఇది స్టెప్ 3. స్టెప్ 4 ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ టు ఓన్ ఇంట్రెస్ట్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ అండి. అంటే 19 ఫిబ్రవరి 2024 లోపు మీరు దయచేసి పెట్టించుకోండి, ఈ అప్లికేషన్ అనేది పెట్టండి. అవాయిడ్ తర్వాత లాస్ట్ మినిట్ రష్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేయకండి అనేసి అంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఎందుకంటే తర్వాత సైట్ అనేది పని చేయకపోవచ్చు, పని చేయొచ్చు, అది మనకు తెలియదు అనమాట. సో అందుకనే మినిమం 15 ఫిబ్రవరి లోపే ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది, rrbhelp@csc.gov.in అనమాట. ఈ మెయిల్ ఐడికి మీ తాలూకా కన్సర్న్ అంటే ప్రాబ్లం అనేది మనం అక్కడ మెయిల్ చేస్తే వాళ్ళు మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి కంగారు పడవలసిన పని లేదు. ఓకేనా? ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అయితే ఇక్కడ ఏజ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇది ఓల్డ్ది, ఇది నేను మార్చిన తర్వాత మార్చలేదు. ఏజ్ అనేది మనకి ఇక్కడ 18 నుంచి 33 అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి, ప్రాబ్లం ఏంటి లేదు. ఓకేనా? ఇంపార్టెంట్ ఏంటంటే candidate must note that date of birth filled in their application should be same as the recorded in the matriculation. ఏదైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నారో అప్లికేషన్లో అది 10th క్లాస్ సర్టిఫికేట్ దాంతో మనకి మ్యాచ్ అవ్వకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్పాడనమాట. స్టెప్ 4 అండి ఇది. స్టెప్ 4లో మనకి చెప్పడం జరిగింది. స్టెప్ 5 ఓకేనా, ఇంపార్టెంట్. Community or category status as on the closing date submission of applications against this CN shall only be considered for reservation and related benefits అండి. సో మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉందండి, కేటగిరీ. సో మీరు ఓబీసీ కేటగిరీ అనేసి అనుకోండి, మీరు సబ్మిట్ చేసి ముందే అది వ్యాలిడ్ అయి ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. మీరు ఓబీసీ కమ్యూనిటీ అనుకోండి, నాన్ క్రిమి లేయర్, అది వ్యాలిడ్ అయి ఉండాలన్నమాట, దాని మీనింగ్ అది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, షల్ ఓన్లీ బీ కన్సిడర్ ఫర్ రిజర్వేషన్ అండ్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఫర్ ఎలిజిబిలిటీ. ఎనీ చేంజెస్ ఇన్ ది స్టేటస్ దేర్ ఆఫ్టర్ షల్ నాట్ బి ఎంటర్టైన్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ లేదు, కానీ నేను ఎలా చేయాలి అని ఒక డైలమాలో ఉంటే మాత్రం ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేసుకుని 1 వీక్లో ఆర్ 10 డేస్లో వచ్చేస్తుంది, తప్పనిసరిగా అప్పుడు అప్లై చేసుకోండి. లేదంటే మీ దగ్గర పాత ఓల్డ్ రికార్డు ఉంటుంది కదా, దాని ప్రకారంగానే ఓబీసీ అప్లై చేసుకుని మీకు ఒకవేళ సెలెక్ట్ అయినప్పుడు అప్పుడు డీవీకి మీకు ఓబీసీ అనేది ప్రొవైడ్ చేసినా సరే ప్రాబ్లం ఏంటలేదు. అయితే మ్యాండేటరీ ఏమేమి స్కానర్డ్ డాక్యుమెంట్స్ ఉండాలా బిఫోర్ అప్లికేషన్ అని అనేటప్పుడు మనకి రీసెంట్గా మనకి క్లియర్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండి, బ్లాక్ అండ్ వైట్ కాదు. ఒక బ్యాక్గ్రౌండ్ ఏమో మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ రావాలా, ఎటువంటి వేరే కలర్స్ ఏం పెట్టొద్దు. ఓకేనా? జేపీఈజీ ఇమేజ్ సైజ్ ఏమో 30 నుంచి 70 KB అనేది ఉండడం జరుగుతుంది, వితౌట్ వేరింగ్ ఎనీ డార్క్ గ్లాసెస్ ఆర్ క్యాప్ అండి. క్యాప్ పెట్టుకోవడం కానీ గ్లాసెస్ పెట్టుకోవడం కానీ చేయొద్దండి. అంటే హెయిర్ అనేది కవర్ చేయడం కానీ, మనకి చెవులు అనేవి నీట్గా కనబడాలి. ఓకేనా? అది చూసుకోండి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఇటువంటి ఫొటోసే క్యాండిడేట్స్ అనేది 12 కాపీలు మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే అది ఎనీ కాస్ట్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకి ఏ టైంలోనే సరే మనకి యూజ్ అవ్వచ్చు అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీ సిగ్నేచర్ అనేది జేపీఈజీ ఫార్మాట్లో పెట్టుకోండి. 30 to 70 KB మనకి సైజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ వాళ్ళు కూడా PDF ఫార్మాట్లో పెట్టండి. 500 KB వరకు ఆ సర్టిఫికేట్ అనేది ఓకే అయిపోద్ది అనమాట. నెక్స్ట్ క్యాండిడేట్కి అప్లై చేసే క్యాండిడేట్కి ప్రతి ఒక్కరికి మనకి మొబైల్ నెంబర్ ఉండాలి అండ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉండాలి. అంటే మీరు అది యూజ్ చేసి ఉండాలన్నమాట. మీరు సంవత్సరం అయింది క్రియేట్ చేసి యూజ్ చేయలేదంటే అది ఇచ్చారంటే వేస్ట్ అవుద్ది అనమాట. అలాంటివే చేయొద్దు. ఓకేనా? మీకు ఎందుకంటే ఒక SMS పంపించాలన్నా ఈమెయిల్ పంపించాలన్నా మీకు వ్యాలిడిటీ అంటే యూజ్ యాక్టివ్లో ఉన్నది ఇవ్వాలన్నమాట. ఓకేనా? తర్వాత మొబైల్ నెంబర్ మార్చుకోవడం కానీ ఈమెయిల్ ఐడి మార్చుకోవడం కానీ అడ్రస్ మార్చుకోవడం కానీ ఎక్కడ కూడా RRB అనేది అగ్రీ అవ్వదు అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ నోట్ ద రిమెంబర్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని వచ్చినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అని మీ మెయిల్ కూడా వస్తుంది, మీ మెసేజ్ కూడా వస్తుంది అనమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ నెంబర్ని కొద్దిగా జాగ్రత్తగా దాచుకోండి, ప్రింట్ అయినా తీసుకోండి, లేకపోతే మెయిల్ అయినా పంపించుకోండి మళ్ళీని. ఓకేనా? సో మళ్ళీ RRB అనేది ప్రొవైడ్ చేయదు అని చెప్తున్నాడు. ఇది స్టెప్ 5 అండి. ఓకేనా? నెక్స్ట్ అండి లాస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఎలా ఉంటుందంటే మీడియం అంటే ఏ భాషలో ఉంటుంది అని దాని మీనింగ్ అనమాట. క్వశ్చన్స్ ఫర్ ద CBT1 అండ్ CBT2 విల్ బీ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్లో ఉంటాయి అండ్ హిందీలో ఉంటాయి.
మరియు 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. ఇవి ఈ భాషల్లో మనకి పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. అకార్డింగ్లీ క్యాండిడేట్స్ మస్ట్ చూస్ దేర్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎనీ వన్ అమాంగెస్ట్ దోస్ లిస్టెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఈ మెన్షన్ చేసిన లాంగ్వేజెస్లో మీరు ఏదో ఒక లాంగ్వేజ్ అనేది పెట్టుకోండి అని అంటున్నాడు అనమాట. CBT 1 అండ్ CBT 2 క్వశ్చన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆప్టెడ్ ఇన్ ద ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్ట్ చేశారనుకోండి, అవి ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతాయి అని అంటున్నాడు అనమాట. హౌఎవర్ ఏ విధంగా అయితే మనకి CBAT విల్ బి కండక్టెడ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అనమాట. ఇప్పుడు సైకో టెస్ట్ అనేది ఉంది, దాన్ని కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం అనమాట. అది మాత్రము మీకు తెలుగు లాంగ్వేజ్లో ఉండదు. ఓకేనా. ఓన్లీ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీ అనమాట. ఓకే. నెక్స్ట్ మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది వస్తుంది. దాని ప్రకారంగా మీరు పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఎలాగ చేయాలి అనేది మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇక్కడ నేను అడ్రస్ ఇచ్చాను, https://rrbsecunderabad.gov.in అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఓకేనా. ఈ అడ్రస్ను ఉపయోగించి మనము సైట్ ఓపెన్ చేసినట్లయితే మనం ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పటి వరకు నేను స్టెప్ 1 నుంచి స్టెప్ 6 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలో అనేది చెప్పబోతున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటి స్టెప్ 1 అంటే, మనం వన్స్ ఆర్ఆర్బి వెబ్సైట్ సికింద్రాబాద్ ఓపెన్ చేసిన తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఎందుకు ఈ విధంగా పెట్టాను అంటే, ఒక పేజ్కి ఈ విధంగా మాత్రమే మీకు కనబడినంత ప్లేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట, కర్సర్ కిందకి డౌన్ చేసినంత వరకు. సో అందుకే ఈ పేజ్ ఓపెన్ అప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంటుంది. మనకి లేటెస్ట్ అప్డేట్స్ మీద ఇక్కడ మనకి అప్లికేషన్ లింక్ ఫర్ ద సెంట్రలైజ్డ్ 01/2024 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనకి అప్లై అనే ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి, రెడ్ కండిషన్లో. అక్కడ అప్లై అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అంటే అక్కడ మీకు కనబడే పేజ్ అనమాట, దాన్నే ఇంటర్ఫేస్ అంటాం అనమాట. సో ఈ విధంగా మీకు కనబడుతుంది. నేను ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్పానో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడికి. సో ఒక క్యాండిడేట్ అనేది ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేసుకోవాలి అని క్లియర్గా చెప్తున్నాడు. మరియు ఒక SC ST తప్పించి ఉమెన్స్ తప్పించి మిగతా వాళ్ళందరికీ 500 రూపాయలు, SC STకి మాత్రం 250 రూపాయలు, EBCకి కూడా 250 రూపాయలు అనేసి అంటున్నాడు అనమాట. మీరు OBCకి, EWSకి అండ్ EBCకి కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్తున్నాడు అనమాట. మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి అంటే మీరు నెట్ బ్యాంకింగ్ అయినా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు, డెబిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు, లేదా మన ఫోన్పే UPI సర్వీసెస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. దానికి GST అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఓకే. ఇక్కడ టిక్ మార్క్ అనేది ఉంటుంది లాస్ట్లో, అక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ అని కొడితే నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అయినప్పుడు క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది చూడండి ఇక్కడ. ఓకేనా. క్రియేట్ అన్ అకౌంట్ ఉంది. ఏమని అడుగుతుంది, ఆర్ యూ కరెంట్లీ డెబార్డ్ బై ద ఎనీ ఆర్ఆర్బి అండ్ RRC అని అడుగుతున్నాడు అనమాట. మీరు ఆర్ఆర్బిలో ఎప్పుడైనా డెబార్ అయ్యారా అని అడుగుతుంది. మీ అయితే అవ్వలేదు కాబట్టి మీరు కూడా నో అనే పెట్టండి. మ్యాక్సిమం ఎవరు అవ్వరు, అది ఎక్కడో తప్పించి. ఓకేనా. మీరు లాసిక్ సర్జరీ ఏమైనా చేయించుకున్నారా కళ్ళకి అని అడిగారు, నో అండి. ఎస్ అని పెడితే మీరు డిస్క్వాలిఫై అవుతారనమాట. ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీ అంటే మీరు ఏమైనా సరే డిజేబిలిటీని కలిగి ఉన్నారా అన్నాడండి. నో. మీరు కలిగి ఉంటే ఎస్ అని పెట్టండి, నో ప్రాబ్లం అన్నట్టు. దానికి సంబంధించింది వాళ్ళు అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ మీకు ఏమడుగుతున్నాడు, కంట్రీ ఆఫ్ ద నేషనాలిటీ. మీరు నేషనాలిటీ ఏంటి అంటే మనకి ఇండియా అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి పర్సనల్ ఇన్ఫర్మేషన్. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ 10th క్లాస్లో సర్టిఫికేట్ని పక్కన పెట్టుకొని ఇది ఆన్సర్ చేయండి. ఓకేనా. కంగారు ఏం లేదు. ఓకే. ఫుల్ నేమ్ ఏమొచ్చి ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయండి. నా ఫుల్ నేమ్ ఏమో యలమంచిలి ఆదిబాబు. ఓకేనా. మళ్ళీ రీటైప్ అంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి రాయండి అని అడుగుతుంది. మళ్ళీ టైప్ చేశాను. మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. వెరిఫికేషన్ వస్తే మీకు ఇక్కడ టిక్ మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అన్నది. నేను ఎక్కడ నేమ్ చేంజ్ చేయలేదండి, అందుకే నేను నో అని పెట్టాను. ఒక నా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేశాను. మళ్ళీ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేశాను. ఇది ఫస్ట్ పేజ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అది
నెక్స్ట్ పేజ్ మీకు అంటే పేజ్ అదే పేజ్ ఉంటుంది, కానీ కొద్ది డౌన్ స్క్రోల్ చేస్తే దాని మీనింగ్ అదే అనమాట. కొద్దిగా డౌన్గా స్క్రోల్ చేస్తే నెక్స్ట్ ఇది వస్తుంది అనమాట. ఏమొస్తుందంటే ఇక్కడ జెండర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలా, మళ్ళీ రీకన్ఫర్మ్ చేయాలా, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలా, మళ్ళీ మీ ఫాదర్ నేమ్ రీఎంటర్ చేయాలా, మీ మదర్ నేమ్ ఎంటర్ చేయాలా అండ్ మీ మదర్ నేమ్ రీఎంటర్ చేయాలా. కొంతమందికి మదర్ నేమ్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్లో లేదు, కానీ మీరు ఏ విధంగా అయితే రాస్తారో అదే విధంగా ఎంటర్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం అండి. ఆధార్ వెరిఫికేషన్ అవుతుందండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, ఆధార్ వెరిఫైడ్ అనేది ఇక్కడ మీకు వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి, ఇక్కడ ఓటీపీ మీకు ఈమెయిల్కి వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, దానికి ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఆధార్ వెరిఫికేషను. ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి, ఓకేనా అంటదనమాట. ఇక్కడ క్లిక్ చేసి వెరిఫై అని కొట్టండి, పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు ఏమంటుందంటే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అనేసి అంటుందన్నమాట. పాస్వర్డ్ నేను పెట్టుకున్నా, దాన్ని కన్ఫర్మ్ చేశాను. ఇక్కడ ఒక క్యాప్చా వస్తుంది, ఆ క్యాప్చా ఎంటర్ చేయండి. ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ అనమాట. ఒకసారి వ్యూ చూసుకొని ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకోండి అన్నదనమాట. ఒకసారి ప్రివ్యూ అంటే నేను ఏవైతే ఇప్పుడు దాకా ఫిల్ చేశానో అవన్నీ ఒకసారి చూసుకోండి అన్నదనమాట. ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అని కొట్టండి, లేదంటే ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి క్రియేట్ అనే అకౌంట్ కొట్టండి అనమాట. ఓకేనా, ఇలా చూపిస్తుంది అనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆఫ్ ద ఆన్ ద క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్, ఓకేనా, ఇంక్లూడింగ్ మెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు క్రియేటెడ్ అంటే ఏమైనా చేంజ్ చేసుకుంటావో ప్రొసీడ్ అవ్వాలని అడుగుతుంది. ప్రొసీడ్ అని కొట్టగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏమడుగుతుంది ఇక్కడ, సైన్ ఇన్ టు యువర్ అకౌంట్. ఎందుకంటే మీరు అకౌంట్ క్రియేట్ చేశారు కదా, అందుకే సైన్ ఇన్ అవ్వండి అని అడుగుతుంది అనమాట. దేంతో సైన్ ఇన్ అవ్వాలి అంటే మనకి మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాం కదా, అది అక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది 0086 అంటే అక్కడ ఏదైతే వస్తుందో అది ఎంటర్ చేయండి. లాగిన్ అని కొట్టగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. లాగిన్ అని కొట్టగానే, ఓకేనా, లాగిన్ అని కొట్టగానే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మనకి చూడండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్, వ్యూ అండ్ మోడిఫై అప్లికేషన్. ఓకేనా, ఈ విధంగా పైన వస్తుంది. వాట్స్ న్యూ అని వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కొట్టండి. మనకు కొడితే ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఏ బోర్డుకి అప్లై చేయాలి అనుకుంటున్నారు అని అడుగుతున్నాడు అనమాట. మీరు అక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ అని క్లిక్ చేశారనుకోండి, అక్కడ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ బిలాస్పూర్ ఎగ్జాంపుల్గా పెట్టాను, ఎందుకంటే పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి. ఫస్ట్ నేను అప్లై చేసినప్పుడు బిలాస్పూర్ ఇంకా అప్లై చేయలేదు, మీ గురించి వీడియో చేయడానికి బిలాస్పూర్ అని పెట్టాను. ఓకేనా, దానికి ఏమో పోస్టులు మీకు జోన్ ఏది కావాలో ఫస్ట్ అనేది ప్రిఫరెన్స్ అడిగింది అనమాట. పోస్ట్ది నేను 1, 2 అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పెట్టి నెక్స్ట్ అని కొట్టాను అనమాట. ఓకేనా, సో తర్వాత సికింద్రాబాద్ కూడా మీకు చూపించడానికి ఇప్పుడు సికింద్రాబాద్ కూడా సెలెక్ట్ చేసి నాది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమో అసిస్టెంట్ లోకబిలిటీ SCR, తర్వాత ఏమో ఇది అనమాట. సో ఇక్కడ క్లిక్ మార్క్ పెట్టి అండ్ నెక్స్ట్ అని కొడితే ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డు. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 అనమాట. అంటే మనకి ఎన్ని ఉన్నాయి, 5 స్టెప్స్ అనేది ఉండడం జరిగిందనమాట. మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏమని, కంట్రీ ఆఫ్ ద నేషనాలిటీ ఇండియా, మన ఫుల్ నేము ఏ విధంగా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉందో ఆ విధంగా రాయాలి. మీ జెండరు మీరు మేలా ఫీమేలా రాయాలి. మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది రాసుకోవాలి. అండ్ ఫాదర్ నేమ్ యాజ్ రికార్డెడ్ ఉందా మనకి ఆల్రెడీ ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్సు అండ్ ఏజ్ ఎంత ఉంది అనేది ఆటోమేటిక్గా మీకు చూపించద్దు అనమాట. నేను ఫామ్ అప్లై చేసినప్పుడు 33 సంవత్సరాల 0 months 18 days అనమాట. అంటే అప్పుడు ఓవర్ ఏజ్ అని చూపించింది. ఇప్పుడు ఏజ్ పెంచాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. మదర్ నేమ్ ఈ మొబైల్ నెంబర్ చూపించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి మెరిటరియల్ స్టేటస్ అంటే పెళ్ళి అయిందా లేదా అంటే మ్యారీడ్, మీకు మ్యారీడ్ అంటే అన్మ్యారీడ్ అని క్లిక్ చేయండి అనమాట. రిలీజన్ హిందూ. మీరు ఇక్కడ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి, చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ద ఎగ్జామినేషన్. మీరు ఏ మనకేంటంటే చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, మీరు ఏ భాషలో ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారు అని అడుగుతున్నాడు. అంటే ఏంటి అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు తెలుగులో రాస్తారా, మీరు ఇంగ్లీష్లో రాస్తారా కాదు, మీరు ఇంగ్లీష్లో ఆల్రెడీ అక్కడ డిస్ప్లే అవుతుందండి డిఫాల్ట్గా. సో దానికి కాకుండా మీరు ఏ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు అనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో గుర్తుంచుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, నేను యాక్చువల్గా ఇంగ్లీష్లో రాస్తాను పేపరు, నా పేపర్ అనేది నేను ఇంగ్లీష్లో రాస్తాను. కానీ ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ ఎందుకు పెట్టాను తెలుగు అంటే, మనకి మదర్ లాంగ్వేజ్ ఏమో నాకు తెలుగు, నేను ఆల్రెడీ తెలుగు అని పెట్టాను నీకు. ఓకేనా, మదర్ లాంగ్వేజ్ తెలుగు పెట్టాను.
కానీ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషను ఇక్కడ తెలుగు క్లిక్ చేస్తే మీకు రెండు కూడా తెలుగే వస్తుందండి, గుర్తుంచుకోండి, రెండు కూడా తెలుగే వస్తుంది. కానీ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ మనకి ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తే మనకి ఎగ్జామ్లో కూడా మనకి ఇంగ్లీష్ మాత్రం వస్తుందన్నమాట. ఓకేనా, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ అనేది అక్కడ ఉంటుంది. మీరు చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషను తెలుగు పెట్టుకున్న వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ వస్తుంది. చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఉంది ఐడెంటిఫికేషన్ అన్నాడండి. ఓకేనా, అంటే మనకి 10th క్లాస్ సర్టిఫికేషన్ మీద మోల్స్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఏవైనా 2 మార్క్స్ అక్కడ ఏవైతే ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. మీకు ఓబీసీ సర్టిఫికేట్ గురించి అడిగాడండి. ఓబీసీ సర్టిఫికేట్ ఉంది, అయితే మీరు నాన్ క్రిమీ లేయరా అని అడిగాడు. నాన్ క్రిమీ లేయరా అంటే మీ తాలూకా ఆదాయము, మీ ఫ్యామిలీ మొత్తం ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉంటేనే మీరు ఎస్ అని పెట్టండి, ఎక్కువ ఉంటే మాత్రం నో అని పెట్టండి. మీ ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ వేసాను, ఇష్యూయింగ్ అథారిటీ తహసీల్దారు. ఎప్పుడైంది అంటే 2019లో వేసాను నేను. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నేను కొత్తది ఇచ్చుకుంటా, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అండి, ఇక్కడ మన పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్, మీ తాలూకు స్టేట్ ఏం అడుగుతుంది, డిస్ట్రిక్ట్ ఏంటి, ఒక అడ్రస్ కంప్లీట్గా రాయాలా, విలేజ్ ఏంటి రాయాలా, పిన్ కోడ్ రాయాలా, టిక్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ అంటే మీకు పర్మనెంట్ అడ్రస్ ఆధార్ అడ్రస్ ఒకటేనంటే ఇక్కడ కొట్టండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాను. మేము ఇక్కడ సేవ్ కొట్టాలా, ప్రతిదానికి సేవ్ కొడితే ఈ విధంగా వెళ్తుంది అనమాట. సో పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది మళ్ళీని, ఏంటి అది కేటగిరీ డీటెయిల్స్ అనమాట. ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్, నువ్వు ఎక్స్ సర్వీస్మెన్వా అని అంటుంది, నో. పీడబ్ల్యూ క్యాండిడేట్వా, నో. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్వా, నో. నేనైతే నో అనమాట, మీరైతే ఎస్ అని కొట్టుకోండి వీలైతే. మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్కి ఈబీసీకి చెందిన వాళ్ళు అయితే. డీటెయిల్స్ ఆఫ్ ద సర్వింగ్ రైల్వే అప్లికేషన్, నువ్వు ఇండియన్ రైల్వేలో పనిచేస్తున్నావు అడుగుతుంది, నేను చేయట్లేదు, సో అందుకే నో కొట్టాను. ఓకే, స్టెప్ 19కి వచ్చేటప్పటికి మనకి కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారన్నది మనకు అవసరం లేదు, నాట్ అప్లికబుల్ పెట్టండి. ఇండియన్ రైల్వేలో పని చేయకపోతే నాట్ అప్లికబుల్ పెట్టండి. ఓకేనా, అయితే డీటెయిల్స్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ యాక్ట్, అంటే నువ్వు అప్రెంటిస్ ఏమైనా చేసావంటే నేను చేయలేదు, చేస్తే ఎస్ అని కొట్టండి. దాని డీటెయిల్స్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఓకే, మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగింది అనమాట. ఎందుకంటే CBT 1 రాసిన తర్వాత మీకు రిఫండ్ చేయాలి కాబట్టి మీ అకౌంట్ డీటెయిల్స్ IFSC కోడ్ అడుగుతుంది. జాగ్రత్తగా మీ అకౌంట్ నేమ్ అనేది ఇక్కడ రాయండి, అకౌంట్ నెంబరు మళ్ళీ రీఎంటర్ చేయండి, మళ్ళీ IFSC కోడ్ కొట్టండి, బ్యాంక్ పేరు అండ్ అడ్రస్ అనేది మీరు IFSC కోడ్ కొట్టగానే ఆటోమేటిక్గా వచ్చేస్తారండి, ప్రాబ్లం లేదు. లేకపోతే ఎంటర్ చేయండి అక్కడ రాకపోతే. ఓకేనా, ఇక్కడ సేవ్ అని ఉంటుంది, సేవ్ అని చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఉంటుంది, కన్ఫర్మ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ అండి, ఈ విధంగా కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అంటే నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా వచ్చేది అనమాట. క్వాలిఫికేషన్ అడుగుతుంది, క్వాలిఫికేషన్ ఏమో SSC అంటే ఇది యాక్చువల్గా ఇక్కడికి అక్కడ ఏంటంటే బిఫోర్ పేజ్కి వచ్చినప్పటికి మనకేంటంటే నేను నెక్స్ట్ కొట్టినప్పటికి ఓవర్ ఏజ్డ్ అని చూపించింది అనమాట. సో ఇప్పుడు అప్లై చేస్తే ఆ ప్రాబ్లం రాదు, ఎందుకంటే మనకి ఏజ్ అనేది రిలాక్సేషన్ ఇచ్చేసాడు కాబట్టి. అందుకే నా డీటెయిల్స్ ఉండవు. మా సారు వైజాగ్ టెక్ హబ్ సార్ ఉన్నారు కదా, నాగభూషణం గారు, ఆయన చేసిన మనకి ఒక స్టూడెంట్ది ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మీరు వాళ్ళకి 10th క్లాస్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ క్వాలిఫికేషను 10th క్లాసు, రోల్ నెంబర్ వేయండి, స్టేటు, డిస్ట్రిక్ట్, బోర్డు ఎక్కడ, డేట్ ఆఫ్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది పెట్టండి. ఓకేనా, అక్కడ ఇన్స్టిట్యూట్ పేరు అడుగుతుంది, ఆ ఇన్స్టిట్యూట్ రాయండి. ఓకేనా, నెక్స్ట్ ITI చేశారా, డిప్లొమా చేశారా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. దానికి ఏం అడుగుతున్నాడో ఆ విధంగా ఫిల్ చేయండి నీట్గా. ఓకే, క్వాలిఫికేషన్ ఇక్కడ అడుగుతారు కాబట్టి మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. ఓకేనా, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఏది అవసరమో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫోటో మనకి అప్లోడ్ చేయాలన్నమాట. ఫోటో అప్లోడ్ చేసినప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫోటో సైజ్ ఏమో 30 KB నుండి 70 KB ఉండాలా. సో ఈ విధంగా ఫోటో అంటే చెవులు 2 నీట్గా కనబడాలి, ఎటువంటి చెవులు కప్పేయడం కానీ, క్యాప్ కప్పేయడం కానీ, కళ్ళు మూసుకోవడం కానీ అలాంటివి చేయకూడదు. క్లియర్గా ఉండాలా, వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది, కలర్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మనకి సిగ్నేచర్ కూడా ఇక్కడ ఉందండి. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ కూడా ఉంది. ఇది కూడా 30 to 70 KB అనమాట. ఓకేనా, సైజ్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మీరు దీని ప్రకారంగా చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ అండి, మీరు సెకండ్ CBTలో పార్ట్ B అనమాట. CBT 2లో పార్ట్ B ఉంటుంది, అది టెక్నికల్ అనమాట. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఈ అబ్బాయి ఎలక్ట్రీషియన్ కాబట్టి ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ఏమైనా జోన్ చేంజ్ చేసుకోవాలా అంటే ఇక్కడ మళ్ళీ ఆప్షన్ కూడా ఇస్తుంది అనమాట, మీరు చేంజ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ ఈ అబ్బాయి ఏమో RRB సికింద్రాబాద్ పెట్టుకున్నాడు. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమో ఈయన SCR ఇచ్చాడు, సెకండ్ ఏమో ECOR ఇచ్చాడు అనమాట. దాని మీనింగ్ అదనమాట. ఓకే, ఇక్కడ ఏమైనా జోన్ చేంజ్ చేసుకోవాలంటే మీరు జోన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ పెట్టి ఐ అగ్రీ, ఐ హియర్బై డిక్లేర్. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఆ ప్లేస్ హైదరాబాద్ అయితే హైదరాబాదు, విశాఖపట్నం అయితే విశాఖపట్నం రాసి ఓకేనా మీరు ఇక్కడ
ప్రివ్యూ అప్లికేషన్ అని కొడితే మీ అప్లికేషన్ ఈ విధంగా మొత్తం అవుతుంది అనమాట, సబ్మిట్ అవుతుంది అనమాట. ఈ విధంగా సబ్మిట్ అని కొట్టిస్తే మనకి సబ్మిట్ అయిపోద్ది. ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ ఏముంది, పేమెంట్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, పేమెంట్ ఆప్షన్ అనేది ఎందుకు చూపించలేదంటే అవి కాన్ఫిడెన్షియల్ కాబట్టి చూపించకూడదు. పేమెంట్ ఆప్షన్ వస్తుంది, మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత యువర్ ఫైనల్లీ అప్లికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ అనేసి మనకి రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఎనీ డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్స్ ఏమైనా ఉంటే నాకు అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా, మనము ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్లో మనకి ఆన్లైన్ కోర్స్ అనేది ఆల్రెడీ ఏఎల్పికి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది ఆల్రెడీ మనకి ఫిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకేం చేయాలంటే మీరు ఇప్పటి నుంచే నేను ప్యాషనేట్గా అంటే తప్పనిసరిగా కొట్టాలి అనే ఉద్దేశంగా మీకు ఉన్నట్లయితే మీరు రాగలిగితే హైదరాబాదు ఆఫ్లైన్ కోచింగ్ రండి. బడంగపేటలో అనేది అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఒకవేళ మీరు రాలేకపోతున్నాము, జాబులు చేసుకుంటున్నాము అవ్వదు అంటే మాత్రం మీరు ఆన్లైన్ కోర్స్ అనేది తీసుకోండి. ఆన్లైన్ కోర్స్ ఫీజు ఏమో మనకి 799 రూపాయలు పెట్టడం జరిగింది. మీకు రికార్డెడ్గా వీడియోస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెడీగా ఉన్నాయి. అవి మీకు పేమెంట్ చేయగానే ఇచ్చిన నెంబర్కి, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను ఫోన్పే ఆర్ గూగుల్ పే, ఆ నెంబర్కి పేమెంట్ చేయగానే మీకు వీడియోస్ అన్నీ పంపించడం జరుగుతుంది మీ మెయిల్ ఐడికి. ఆ రికార్డెడ్ క్లాసెస్ అట్ ఎనీ టైం మీరు చూసుకోవచ్చు. వ్యాలిడిటీ అనేది CBT 1 ఎగ్జామ్ అయినంత వరకు మీకు ఉండడం జరుగుతుందన్నమాట. సో ఎనీ డౌట్ ఉంటే మాత్రం ఇప్పుడు అడగండి, కామెంట్ చేయండి, స్టెప్ బై స్టెప్ అనమాట. ఏ డౌట్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను, తప్పులు ఎంటర్ చేయొద్దు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.